ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలానే ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే హ్యాండ్ మేడ్ సోప్స్ మేకింగ్ బిజినెస్. ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ కి వచ్చేసి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ లో వచ్చేసి మనం చాలా రకాల సోప్స్ అనేవి తయారు చేయవచ్చు. అలోవెరా సోప్స్ తయారు చేయవచ్చు, నీమ్ సోప్ తయారు చేయవచ్చు, అలానే విటమిన్ సి సోప్ తయారు చేయవచ్చు. ఈ విధంగా మనం చాలా రకాల సోప్స్ అనేవి తయారు చేయవచ్చు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. కస్టమర్కి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ సోప్స్ అనేవి కొంటూ ఉన్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందులో ఈ సోప్స్ వచ్చేసి ఆయుర్వేద సోప్స్ కాబట్టి వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం ఈ సోప్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం లేదు. జస్ట్ రా మెటీరియల్ కొని ఆ రా మెటీరియల్ తో మనం సోప్స్ తయారు చేసి వాటిని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఎటువంటి మెటీరియల్ అవసరం అవుతుంది అంటే సోప్ బేస్ అనేది అవసరం అవుతుంది. ఈ సోప్ బేస్ వచ్చేసి 1 కేజీ మనకి 85 రూపాయలకు లభిస్తుంది. అలానే మౌల్డ్స్ అనేవి అవసరం అవుతాయి. ఈ మౌల్డ్స్ వచ్చేసి 200 నుంచి 500 రూపాయల మధ్య మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మనకు డిఫరెంట్ డిజైన్స్ లో మౌల్డ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఏ షేప్ లో కావాలి అంటే ఆ షేప్ లో మౌల్డ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం అలోవెరా సోప్ తయారు చేయాలి అనుకుంటే అలోవెరా అనేది అవసరం అవుతుంది. అలానే టర్మరిక్ సోప్ తయారు చేయాలి అనుకుంటే టర్మరిక్ అవసరం అవుతుంది. అలానే టమాటో సోప్ తయారు చేయాలి అంటే టమాటోస్ అవసరం అవుతాయి. ఈ విధంగా మనం ఎటువంటి సోప్ తయారు చేయాలి అనుకుంటే అటువంటి సోప్ కి సంబంధించి రా మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ రా మెటీరియల్ మొత్తాన్ని ఏ విధంగా మిక్స్ చేసి మనకు సోప్స్ తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలోవెరా సోప్ తయారు చేయాలి అనుకుంటే మనకు రా మెటీరియల్ వచ్చేసి అలోవెరా అనేది అవసరం అవుతుంది. మనం ఎటువంటి సోప్స్ తయారు చేయాలి అనుకుంటే అటువంటి రా మెటీరియల్ అనేది యూజ్ చేయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు అలోవెరా సోప్ తయారు చేస్తున్నాం కాబట్టి రా మెటీరియల్ వచ్చేసి అలోవెరా తీసుకొని దానిపైన ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని నీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నీట్గా రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత సెంటర్లో కనిపిస్తున్న వైట్ని వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని వాటిని వచ్చేసి మిక్సీ ఆడిస్తాం. మిక్సీ ఆడించగానే వచ్చేసి ఆ అలోవెరా మొత్తం మనకు ఒక లిక్విడ్లా తయారవుతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా లిక్విడ్ లా తయారవుతుంది. ఈ లిక్విడ్ ని పక్కన ఉంచి మనం సోప్ బేస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఎన్ని సోప్స్ తయారు చేస్తుంటే అన్ని సోప్స్ కి తగ్గ వెయిట్ ప్రకారం సోప్ బేస్ అనేది తీసుకుంటాం. ఈ సోప్ బేస్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి పర్చేజ్ చేయవచ్చు. ఈ సోప్ బేస్ ని వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ మొత్తాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని వేడి చేయవలసి ఉంటుంది. డైరెక్ట్ గా ప్యాన్ మీద పెట్టి వేడి చేయకుండా మనం ముందుగా వచ్చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పెట్టి ఆ వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం ఉంచి మనం వేడి చేయవలసి ఉంటుంది. ఈ వేడికి వచ్చేసి మనకు ఆ సోప్ బేస్ మొత్తం మెల్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ సోప్ బేస్ మొత్తం లిక్విడ్ ఫామ్లోకి వచ్చే వరకు మనం వేడి చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు ఈ సోప్ బేస్ మొత్తం మనకు లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం గ్యాస్ పై నుంచి తీసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అలోవెరా జెల్ని ఈ విధంగా వేస్తాం. ఈ విధంగా వేసిన తర్వాత మనం విటమిన్ ఈ ట్యాబ్లెట్ తీసుకుంటాం. ఈ ట్యాబ్లెట్స్ దేని కొరకు అంటే స్కిన్ గ్లో రావడం కొరకు ఈ లిక్విడ్ అనేది యాడ్ చేస్తాం. మనం ఎన్ని సోప్స్ తయారు చేస్తుంటే దానికి తగ్గట్టు మనం ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా మనకు సోప్ ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేస్తాం. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు కంప్లీట్ గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వచ్చేసి మనం మౌల్డ్స్ అనేవి తీసుకుంటాం. ఈ మౌల్డ్స్ కి వచ్చేసి మనం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. దేని కొరకు అంటే ఆ లిక్విడ్ గట్టి రాకుండా ఉంటుంది కాబట్టి మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనం మౌల్డ్స్ని రెడీ చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ లిక్విడ్ని ఆ మౌల్డ్స్లో తీసుకుంటాం. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఎంత క్వాంటిటీతో సోప్ కావాలి అంటే అంత క్వాంటిటీ ప్రకారం మనం ఈ లిక్విడ్ అనేది తీసుకుంటాం. చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఈ మౌల్డ్స్ వచ్చేసి చాలా రకాల డిజైన్స్లో ఉంటాయి. మనకు ఏ డిజైన్లో సోప్ కావాలి అంటే ఆ డిజైన్ మౌల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఆ మౌల్డ్ యూజ్ చేయగానే ఆ షేప్లో తయారవుతాయి. ఈ విధంగా మనం వేసిన తర్వాత వచ్చేసి రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక నైట్ అంతా ఉంచితే మనకు సోప్స్ అనేవి తయారవుతాయి. ఒక రోజు తర్వాత వచ్చేసి వీటిని ఈ మౌల్డ్స్ లో నుంచి బయటకు తీస్తాం. ఈ విధంగా మనకు సోప్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా న్యాచురల్ గా అలోవెరా సోప్స్ అనేవి తయారు చేసి మనం సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఒక అలోవెరా కాకుండా ఏ సోప్ కావాలి అన్నా తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మనకు రెడీ టు యూజ్ గా ఈ విధంగా తయారవుతాయి.
అలానే విటమిన్ సి సోప్ ఏ విధంగా తయారు చేస్తారు అంటే మనం ముందుగా వచ్చేసి సోప్ బేస్ అనేది తీసుకుంటాం. ఈ సోప్ బేస్ని వచ్చేసి అన్ని రకాల సోప్స్లో కామన్గా వాడే రా మెటీరియల్. మనం ఈ సోప్ బేస్ని వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం. ఈ సోప్ బేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేజ్ చేయవచ్చు. మనం ముందుగా వచ్చేసి విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకొని మిక్సీలో వేసి నీట్గా పౌడర్ చేసుకుంటాం. ఈ విటమిన్ సి ట్యాబ్లెట్లు వచ్చేసి మనకు లోకల్గా మెడికల్ షాప్లో లభిస్తాయి. ఈ పౌడర్ని వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా బౌల్లోకి తీసుకుంటాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అలోవెరా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి ఫైనల్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి యాడ్ చేసి నీట్గా మిక్స్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా అంటే వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా కంప్లీట్గా నీట్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం మౌల్స్ అనేవి రెడీ చేసుకుంటాం. మనం ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో మౌల్స్ అనేవి ఉంటాయి. ఈ మౌల్స్ని రెడీ చేసుకున్న తర్వాత వచ్చేసి స్టవ్ పైన వాటర్ పెట్టి బాగా హీట్ చేస్తాం. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇంకొక బౌల్ పెట్టి అందులో సోప్ బేస్ని వేసి హీట్ చేస్తాం. ఈ సోప్ బేస్ వచ్చేసి మనకు లిక్విడ్లా తయారయ్యే వరకు నీట్గా హీట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ప్రతి సోప్కి సంబంధించి ఇదే విధంగా తయారు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. చూస్తున్నారు కదా, లిక్విడ్ వచ్చే వరకు హీట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిక్సర్ని వేసి నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని వచ్చేసి మనం మౌల్డ్స్లో వేస్తాం. మౌల్డ్స్లో వేసి ఒక నైట్ ఉంచగానే మనకు సోప్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏ సోప్ తయారు చేయాలి అనుకుంటే ఆ సోప్ తయారు చేస్తాం. ఈ విధంగా తయారైన సోప్స్ని వచ్చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బ్రాండ్ నేమ్తో ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే పొటాటో సోప్స్ తయారు చేయవచ్చు, టమాటో సోప్స్ తయారు చేయవచ్చు, ఆరెంజ్ సోప్స్ తయారు చేయవచ్చు. న్యాచురల్గా మనం ఎటువంటి సోప్స్ అనేవి తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా తయారైన సోప్స్ని వచ్చేసి ప్యాకింగ్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇటువంటి సోప్స్ అనేవి మార్కెట్లో ఇంతవరకు లేదు. అందువల్ల మనం ఇటువంటి సోప్స్ మేకింగ్ చేసి మనం ఏరియాలో మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనకు మార్కెట్లో లభించే అన్ని రకాల సోప్స్కి ఈ సోప్స్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల న్యాచురల్ సోప్స్ కాబట్టి కస్టమర్స్ ఎక్కువ మంది ఈ సోప్స్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ విధంగా మనకు సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ పెరిగితే మనకు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. మనకు 100 గ్రామ్స్ సోప్ పైన వచ్చేసి మినిమం ఒక 4 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేయవలసి ఉంటుంది. మనం డైలీ ఒక 1000 సోపులతో తయారు చేసి సేల్ చేసిన మనకు రోజుకు వచ్చేసి 4000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మీరు ఏ సోప్స్ తయారు చేయాలి అనుకుంటే ఆ సోప్స్ చాలా సింపుల్గా తయారు చేసి సేల్ చేయవచ్చు. మీ ఏరియాలో ఎటువంటి సోప్స్ వాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అటువంటి సోప్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్కి అవసరమయ్యే మెటీరియల్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసి సోప్స్ అనేవి తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.